పెద్దవాడివి కావాలని నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకుని ఈ చెరసాల్లో ఎందుకు మగ్గిపోతున్నానో నీకు తెలుసా విజయ్? అసలు విషయం చెప్పమని ఎన్నిసార్లు అడిగాను. మాట మాత్రమేనా నీకు చెప్పుంటే నిన్నెప్పుడో ఈ బందిఖానా నుంచి బయటపడవేసేవాడి. అవును నాయన, సమయం రాలేదని చెప్పలేదు. ఈనాడు నువ్వు అడగకపోయినా చెప్పదలుచుకున్నాను. చెప్పమ్మా, చెప్పు. నాదొక భయంకర విషాద గాథ. నిజం మహారాజా, నా చెవులారా మగ్గొంతుకు విన్నాను. మగ గొంతుక? ఇది నాయన నా జీవిత గాథ. ఊరుకో, ఊరుకో. ఎంత మహారాజు అయితే మాత్రం ఇంత అన్యాయం చేస్తాడా? పగబట్టి ఒక అమాయకుల జీవితం నాశనం చేస్తాడా? ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఇదేమిటి అని అడిగే నాథుడే లేకపోయాడా? అమ్మా నువ్వు అను, ఆయనకి నేను బుద్ధి చెబుతాను. అవునమ్మా. విజయ్, ఎవరో వస్తున్నట్లున్నారు, నువ్వు వెళ్ళాయనా? మందిరంలో మగ గొంతు వినిపించింది. వయస్సున ప్రయాణ లేని అనుమానం ప్రభువులకు ఈ నడి వయస్సులో ఎందుకు కలిగింది? అది ఆ దయ్యం గొంతుకై. దెబ్బకు దయ్యం తడుస్తుంది. ఎవరమ్మా? చెప్పమ్మా. అమ్మా, నీ ఒంటి మీద చేసుకున్న దుర్మార్గుడు ఎవరు చెప్పమ్మా ఇప్పుడే. వారే నీ కన్న తండ్రి. ఆత్రపడితే అందరికీ అపాయమే. శాంతించు నాయన, శాంతించు. నా కన్న తల్లి జీవితం నరకం చేసి నానా హింసలు పెట్టిన మహారాజు కళ్ళు తెరిపించే వరకు నాకు శాంతి లేదు. మహారాజుగా వారు ఎలాంటి వారైనా వారు నా భర్త. నువ్వు చెలగాటమాడేది నీ తల్లి పసుపు కుంకుమతో గుర్తుంచుకొని అమ్మా నా శపథం నెరవేర్చు. నీ శపథం నెరవేరిన తర్వాతే పునర్దర్శనం.
దివ్యమైన కోటలో ప్రవేశించి అన్నిలు అడుగు పెట్టడానికి వీలు లేని మా రాజప్రసాదంలో అడుగుపెట్టి మా ఆంతరంగిక మందిరంలో బాకే మసిమూసిపోయిన తర్వాత ఈ తేన సిబ్బంది మంది మార్బలం ఎందుకు? మహారాజుని నాకు లేని రక్షణ మా ప్రజలకు ఏది? కొత్త వాళ్ళెక్కడ? మహారాజా మన్నించండి, పట్టుకోవాలనే ప్రయత్నించాం, చంపడానికి కూడా నిర్ణయించుకున్నాం. కానీ వాడి జన్మ నక్షత్రం మంచిదేమో, అదృష్టం కొంది తప్పించుకుని తుర్రుమని పారిపోయాడు. వాజమ్మలు, చేతగాని సత్తమ్మలు, ఇంతమంది వీరాధి వీరులు మూకుమ్మడిగా వెంటాడుతున్నా పోరాడి తప్పించుకుపోయిన యువక వీరుణ్ణి రప్పించి గౌరవించాలా, లేక మీ చేతగానితనానికి మిమ్మల్ని శిక్షించాలా? ఆ ప్రయత్నం ఇంకా విరమించలేదు మహారాజా. మన వేగులు వేట కుక్కల్లాగా తిండి తిప్పలు లేకుండా వెతుకుతూనే ఉన్నారు. కొంచెం వాసన తగిలితే కాదు పటాస్. వాడెవడో మామూలు దొంగ కాదు మహారాజా. ఎవరది? కాదని నీకెలా తెలుసు? మామూలు దొంగ అయితే మందిరంలో ప్రవేశించి అమూల్య వస్తువులు అపహరించుకుపోతాడు, కానీ మీ ముఖానికే మసిరాసెందుకు పోతాడు మహారాజా? ఓహో, అవును అవును మహారాజా, అతని మాటల్లో సత్యం లేకపోలేదు. ఒకవేళ ఈ చోరుడెవడో మన మందిర మర్మాలు తెలుసుకోవచ్చున్న శత్రుచారుడై ఉండవచ్చు. వచ్చిన పని చేసుకున్నాను అని తెలుపడానికి ఏదో విరోధంగా మీ ముఖానికి మసిపూసి ఉంటాడు. ఆపండి కొత్తవాళ్ళు గారు, ఆపండి. చారుడో చోరుడో రేపు తెల్లవారు లోపల వాడిని తీసుకొచ్చి మాకు అప్పగించండి. లేకపోతే మీ ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండండి. మహారాజా, నేనే ఆ దొంగను బంధించలేకపోతే చోర సింహ స్వప్న నానా మాయావేషధారణ చతురనాయక అపూర్వ రహస్య పరిశోధక పితామహ అని కీర్తిశేషులైన తమ తండ్రి గారిచ్చిన ఈ ముందు పథకాలు, తమరిచ్చిన ఈ జన పథకాలు నా ప్రాణాలతో సహా మీ పాదాల దగ్గర పడేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ మాట నిలబెట్టుకుని మా పరువు దక్కించండి. వెళ్ళండి. కొత్తవాళ్ళు గారు, దొంగను పట్టుకోవటానికి పెడదామా? చూస్తానే. నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళు. రాత్రికి దుర్గం దగ్గర కాపలాగా. మేము ఈ లోపల దొంగను ఎలా పట్టాలో, ఏం పన్నాగం చేయాలో అదంతా ఆలోచిస్తాం. మహారాజు గారికి మసిపూసిపోతావురా నువ్వు. రే, నువ్వు దొంగవైతే నేను గజ గజ దొంగనరా. కొత్వాలంటే ఏమనుకున్నావు? ఎక్కడ పోతారా నువ్వు? నువ్వు రే నా పథకాలు చూస్తారా నువ్వు? అయ్యో నా రాత, ఉన్నమతే ఉసిరికాయంత, అది కాస్త పోయింది పోయిందా? ఎందుకు దొంగ మీ దొంగరా? కాదు కాదు, దొంగని ఎలా పట్టు? ఏమిటయ్యా నీ హీరంగా నువ్వును? కాదే, దొంగను పెట్టే భారం రాజుగారు మన ఎత్తున వేశారే. వాడిని పట్టుకోవాలంటే తలకాయ పట్టుకోవాలా, లేకపోతే మెడకాయ పట్టుకోవాలా, లేకపోతే నడుము పట్టుకోవాలని నీ మీద ప్రయోగం చేస్తున్నానే. ఉద్యోగం నువ్వు మా ప్రాణం తీస్తున్నావు. ఊళ్ళో వాళ్ళ భారం అంతా బయటవే కానీ సంసార భారం బయట లేదుగా. చెట్టంత పిల్లలు ఇంట్లో పెట్టుకొని నీకు చెవ కుట్టుకోవడం ఉందే? ఉందే అంట. నన్ను ఏం చేయమంటావే? ఏం చేయమంటారా? పెళ్లి చేయమంటారు. ఎన్ని సంబంధాలు తెచ్చానే. నా మాట వినుండి ఆ రోజే పెళ్లి చేసి ఉంటే ఈ వరకు 6 బిడ్డలకు అమ్మమ్మ వేయిందని. నా మేనల్లుడు అని వచ్చిన సంబంధాలని నువ్వే తిరగొట్టావు. తిరగొట్టకపోతే నువ్వు తెచ్చిన సంబంధాలు వాడికి సాటే. ఎంత చదువు, ఎంత ఇది. నేనంటే వాడికి ఎంత ప్రేమ. అత్తయ్య అత్తయ్య అంటూ కొంగు పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు.
బిడ్డ ఎక్కడున్నాడో ఏమైపోయినాడు. ఏమండోయ్ మీకు జ్ఞాపకం ఉందే మన పెళ్ళైన కొత్తల్లో మా వాడు నీ భుజాల మీద ఎక్కి నీ మీసాలు లాగి కిటకిటలు పెట్టుకు ఉండేవాడు. జ్ఞాపకం ఉందే? జ్ఞాపకం లేకే అంత గారాభంగా పెంచబట్టే ఆయన దేశాలు బట్టి పోయినాడు. ఏమయ్యోయ్ నా మేనలుడు అందరిలాగా అబ్బట్కమ్మ తింటూ కూర్చునే దద్దమ్మ కాదు, అందుకే దేశాలు అట్టుకుపోయినాడు. రేపు దేవేంద్రుడిలాగా తిరిగి వస్తాడు, తెలిసిందే? వాడు తిరిగి వచ్చేదా కాదు, మధ్యలో నా ప్రాణం తీయడం ఎందుకు? ఆహా మనం ఆగితే పిల్ల అవుతుందా, పిల్ల ఆగితే లోకం ఊరుకుంటుందా? వాడిని పట్టుకుంటారు వీడిని పట్టుకుంటారు అనడే గాని ఇద్దరు వేగులు పంపితే ఈ పాటికి అబ్బాయిని పట్టుకొచ్చేవాడు కాదు. కొత్తవారు పాతవారు పెద్ద పేరు మాత్రం ఉంది. అసలు అక్కడ ఏమైనా ఉంటేగా కుత్తుకు మీద కత్తి వచ్చి పెడితే ఈ కుటుంబ కలహం కూడా ఇప్పుడేనట్టే. ఈ రాత్రికి విడిచిపెట్టాయి. నా కర్మ పోయి నిన్ను కట్టుకున్నారే. భగవంతుడా ఇది ఏ లగ్నంలో పుట్టిందో. అమ్మ కావాలో కాసిన మంచిని పట్టురా, మీ అమ్మ మీద దొంగ ప్రయోగం చేసి అలసిపోయినా. లేకపోతే ఇల్లాలో వదాం అనుకున్నావా? ఎవరినైనా నువ్వు? మా అత్తగారు. ఎవరినైనా మీ అత్త? సీతత్త, సిపాయి సోరణ పెళ్ళం మా అత్త. కొత్త సోరణ పెళ్ళం మేనలుడు వాళ్ళు. సీతమ్మా 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 మరే మరే ఎవరు కూడా నువ్వు రావడం అంటే నా మేనాడు ఏమిటో ఈ గడ్డాలు మీసాలు హిమాలయ పర్వతాల్లో పెంచారట. నా తండ్రి చూడదినే చిన్నప్పటి నుంచి ఇంటే వీడు వచ్చి అల్లరి నేనంటే పంచప్రాణం. వచ్చే కావుడు రావచ్చు రావే బావా ఎవరి చెప్తా కావుడు వదలరా నీ వేషం చూసి భయపడుతుంది. చూడత్త చిన్నప్పుడు ఎన్ని మొట్టికాయలు వేసినా కుక్కిరి పిల్ల ఊరుకునేది, ఇప్పుడు ఒక్క మొట్టికాయకి కుక్క పిల్ల అట్టుంది. నేను పెళ్ళాను. ఆడపిల్లలంతేరా, ఇన్ని రోజుల నుంచి బావే నా మొగుడని నిన్నే కలవరుస్తున్నాం. లోపల తీసుకెళ్ళి సీతమ్మా అలానే వదిలే రానైనారా. ఏమయ్యా ఎవరు వచ్చారో చెప్పుకో. అయ్య నా సంబడా ఏమిటి అలా చూస్తున్నా? ఎవరు అనుకుంటున్నా? నా మేనలుడు రావుడు. ఏమిటి మామ ఎప్పుడే ముసలాడి అయిపోయావు? ఏమిటా నీ ఎల్లరి నువ్వును? అనుమానమే లేదు, వీడు నీ మేనలుడునే. చిన్నప్పుడు ఇలాగే నా మీసాలు పీకి నా ఎదురు కూర్చునేవాడు. అవునరా మసితనంలో ఉండరా నాలాగా ఉండేవాడు. ఇప్పుడు మీ అత్తయ్యలాగా అయ్యావేరా. అడిగావు, దేశానికి నీలాంటి బక్క కొత్త వాళ్ళు పనికిరారు, మంచి బలం గల యువకులు కావాలని హిమాలయ పర్వతంలో ఒక మహర్షి నా చేత మూదికి తిరిగి దానితో ఊరిన కంద పిల్లకలా తయారయ్యా. నేను ఏమనుకున్నా వీడు మాటలు కూడా పెట్టాడే, చేతలు కూడా ఇంకా బాగా. అయ్యో నా రాత, నువ్వు ఉన్నావు ఎందుకు దిష్టి బొమ్మలాగా? అది సరిగాని రావుడు, ఇంతకాలం నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? అడిగావు, అడుగుతావని నాకు తెలుసు. అత్తయ్య అత్తయ్య ఎడపడా చూచుకుంటూ అలా అలా ఆకాశ గంగ దాకా ఎక్కా. ఎంత కష్టపడ్డావు నాయన. ఆ తర్వాత కైలాస శిఖరం మీద 6 నెలలు కాళ్ళు పైకి తల కిందకి పెట్టి తపస్సు. వినవయ్యా, ఒక మహర్షి ప్రత్యక్షమై, అరే అరే రాముడు, నువ్వు చేసిన తపస్సు చాలురా, ఇంకా ఇంటికి వెళ్ళి నీ మేనమావ కూతుర్ని పెళ్లి చేసుకుని లోకోద్ధరణ చేయరాని. నా తండ్రి నువ్వు వస్తావని నాకెప్పుడో తెలుసు. ఇదిగో ఏమయ్యావు, నీ చెబితే నా మాట నమ్మేవా? సరేలే, అల్లుడు వచ్చాడని సంబరంతో అసలు సంగతి మర్చిపోతేలా? నేను రంగు చేసుకుంటాను కదా. అది కాదు పాపం వాడు ఎప్పుడు తిన్నాడో ఏం తిన్నాడో భోజనానికి స్నానానికి ఏర్పాటు చేయి. అలానే